కుమారుడిని ఏదే విధంగా ఎన్నికల బరిలో దించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉడుం పట్టుపట్టారు. వైసీపీలో డోస్ క్లోజ్ కావడంతో ప్రత్యామ్నాయాల వైపు ఆయన చూస్తున్నారు. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆలస్యం చేయకూడదని అనుకుంటున్నారు మాగుంట. కుమారుడు రాఘవరెడ్డిని అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక లోక్సభకు బరిలో నిలుపుతారనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ చేయాలని అనుకుంటే ఎవరెక్కడ బరిలో నిల్చుంటారో తెలియాలి. కాకపోతే ఒంగోలు రాజకీయం మాత్రం మాగుంట చుట్టే తిరుగుతోంది. తన కుమార్ని ఏదో విధంగా ఎన్నికల బరిలో దించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉడుం పట్టుపట్టారు. వైసీపీలో డోస్ క్లోజ్ కావడంతో ప్రత్యామ్నాయాల వైపు ఆయన చూస్తున్నారు. వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆలస్యం చేయకూడదని ఆయన అనుకుంటున్నారు. అయితే కుమారుడు రాఘవరెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తారా లేక లోక్సభకు బరిలో నిలుపుతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తండ్రి కొడుకులు ఇద్దరు పోటీ చేయాలనుకుంటే ఎవరెక్కడ బరిలో నిల్చుంటారో తెలియాలి. కాకపోతే ఒంగోలు రాజకీయం మాత్రం ప్రస్తుతానికి మాగుంట చుట్టూ తిరుగుతోంది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ నాయుడు తీసుకుందాం. సుధాకర్, మరి ఒంగోలు రాజకీయం ఏది ఏమైనా మాగుంట చుట్టూ తిరుగుతోంది. తన కుమారుడిని ఎలా అయినా సరే ఎన్నికల బరిలో నిలపాలి అంటూ మాగుంట చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం కావచ్చు? అలాగే మరి ఇతర పార్టీల వైపు కూడా తొంగి చూస్తున్నారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మాగుంట రాజకీయం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం ప్రకాశం జిల్లాలో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే వైసీపీ అధిష్టానం నుంచి ఆ ఎంపీ టికెట్ విషయంలో పూర్తిగా మాగుంట శ్రీనివాసరెడ్డికి డోర్ క్లోజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం బాల్యంతో మాగుంట వ్యవహారం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఒంగోలు నియోజకవర్గంతో పాటు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో బాలినీతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి పోటీ చేయాలని చెప్పి భావించారు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం ఓకే చెప్పినప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ స్థానంలోనే ప్రస్తుతం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా కేటాయించాలని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో దాదాపు పూర్తిగా క్లారిటీ వచ్చి చెప్పుకోవచ్చు. అయితే జిల్లాలో ప్రస్తుతం అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో ప్రస్తుతం ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలు కూడా శరవేగంగా మారుతున్నప్పటికీ మాగుంట మాత్రం పూర్తిగా తన రాజకీయం ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం ఎక్కడ ఎలాంటి నోరు మెదపకుండా పూర్తిగా గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. అదే ఇప్పటికీ జిల్లాకు సంబంధించి ఏదైతే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గ నేతలను మాత్రం తన వద్దకు పిలిపించుకొని ఇతని మాగుంట అభిప్రాయం చెప్పకుండానే భవిష్యత్తులో భవిష్యత్తు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుందని దాని మీద వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఏదైతే వైసీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలతో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి చర్చలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి భవిష్యత్తు గురించి కూడా మాగుంట పూర్తిగా స్పష్టంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే రాఘవరెడ్డిని ఎన్నికల్లో దింపాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం పూర్తిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డికి తనతో పాటు రాఘవరెడ్డిని రాజకీయాల్లో దించి వచ్చే ఎన్నికల వరకు ఇక అసెంబ్లీ పరిధిలో నుంచి కానీ పార్లమెంట్ పరిధిలో నుంచి కానీ పోటీ చేయించాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాఘవరెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులతో పాటు అక్కడ ఉన్న ముఖ్య నేతలతోటి పూర్తిగా టచ్లో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాగుంట కుటుంబానికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతో పూర్తిగా టచ్ లోకి వెళ్లారు. దీంతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ప్రస్తుతం ఎలాంటి స్టెప్ వేయాలని దానిపై పూర్తిగా చాలా పర్ఫెక్ట్ ఒక పందా ప్రకారం వెళ్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా ఈ రెండు పార్టీల్లో నుంచి ఏదో ఒక పార్టీ పొత్తు నేపథ్యంలో ఈ రెండు పార్టీల నుంచి ఒక పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలని చెప్పి ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు దృష్టి పెట్టుకుని తాను పార్లమెంట్ గా ఉన్నా సరే తన కుమారుడికి ఎక్కడొక్కడ అసెంబ్లీ నుంచి టికెట్ ఇప్పించుకోవాలని కోరుతున్నారు. అయితే మాగుంట రాఘవరెడ్డి విషయంలో మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది. ఏదైతే మాగుంట రాఘవరెడ్డిని జనసేన పార్టీ నుంచి పోటీ చేయించాలని ఒక పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం
మాత్రం పూర్తిగా దీని మీద ఎలాంటి స్పష్టత ఉన్నప్పటికీ మాత్రం ప్రస్తుతం మాత్రం పూర్తిగా మాగుంట అంటే రాజకీయం సుధాకర్ మాత్రం అయితే మాగుంట రాఘవరెడ్డిని జనసేన నుంచి పోటీకి దింపే ఆలోచనలు ఉన్నారు అని కాస్త మనకైతే తెలుస్తోంది. అయితే మరి శ్రీనివాసరెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు అంటే ఎంపీ ఎమ్మెల్యేలో తీసుకుంటే ఎవరెవరు ఏ ఏ స్థానాలకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఒంగోలులోనే చేయడానికి ఇద్దరు గట్టిగా పట్టుబడుతున్నారు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అసలు సుధాకర్? అర్చన ప్రస్తుతం రాజకీయాలు మాత్రం రెండు విధాలుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటు మాగుంట కుటుంబానికి సంబంధించి మాగుంట కుటుంబం అంటే ఇటు నెల్లూరుతో పాటు ఒంగోలు ప్రకాశం జిల్లా ఈ రెండు జిల్లాల్లో పూర్తిగా మాగుంట కుటుంబానికి అంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోని నెల్లూరు జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని, అదే విధంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఇద్దరు పేర్లు విడివిడి జిల్లాగా ప్రస్తుతం వినిపిస్తున్నప్పటికీ మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడ ఎలాంటి ప్రకటనలు చేయకుండా ఒకే చోట నుంచి పోటీ చేస్తారా, లేదా మాగుంట శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తారా, మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ప్రకాశం జిల్లాకు అవకాశం ఇస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ప్రధానంగా మాత్రం మాగుంట రాఘవరెడ్డి విషయంలో మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అతనికి రాజకీయ భవిష్యత్తు మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గతంలో కూడా ఏదైతే ఒంగోలు పార్లమెంటు పరిధిలో మాగుంట శ్రీనివాసరెడ్డి పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తుని అతనుకున్న మొత్తం సోర్స్ ను మొత్తం రాఘవరెడ్డికి ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందేలా మాగుంట శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డిని పూర్తి స్థాయిలో ఏదైతే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని గిద్దలూరు కనిగిరి ఒంగోలు మొదలైన ఎక్కడైతే మాగుంట ఓట్ బ్యాంక్ ఉందో అక్కడ మాత్రం మాగుంట రాఘవరెడ్డిని ఇప్పటికే పూర్తిగా అక్కడ పంపిస్తూ అతని పర్యటనలో చేస్తూ అక్కడి నుంచే గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసుకునేలాగా మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డి అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాఘవరెడ్డిని మాత్రం పూర్తిగా రాజకీయ రంగం ప్రవేశించి ఆ విధంగానే మాగుంట రాఘవరెడ్డిని వరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.